వందనాలు. అంటే ఈ దినము కాలమ్మ పరలోకం చేరిందని నమ్ముతున్నాము. బుధవారం నాడు మరి ఈ దినమందు ఆదరణ కూడికను ఏర్పాటు చేసినటువంటి వదిన గారికి, అలాగే జోషణ్య గారికి, అందరికీ ఆమె ఆదరణ కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారాలు, వందనాలు. అలాగే మరి కమలమ్మ గురించి చెప్పాలంటే మనం అనేక మంది ప్రార్థనకు వస్తాం, కానీ ఆమె జీవితాన్ని, తన యొక్క భర్త జీవితాన్ని సేవ చేస్తూ తన జీవితాన్ని ముగించారు. దేవుని సన్నిధిలోనే ఉన్నారు. నతనయేలు చనిపోయినప్పుడైతే ఆ మందిరంలో ఆ కరోనా సమయంలో చనిపోయాడు. ఆ సమయంలో కూడా సమయలనియ నేను హాస్పిటల్లోకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అంతా చేయించాం. అలాగే కమలమ్మ చనిపోయినప్పుడు కూడా మరి దేవుడు ఏ రీతిగా తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ అక్కడ జీకే వీధిలో ఉన్నాను. కానీ సడన్గా సార్ నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్ అని అన్నాను. ఆ రోజు బుధవారం సాయంత్రమే వెళ్ళు అన్నారు. నేను ఇక్కడికి వచ్చేసరికి నేను వచ్చి పలకరించాను, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ప్రార్థన సమయం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆమె దేవుని దగ్గరికి చేరింది. మరి అది బాధాకరము. ఎందుకంటే అనేక మంది ప్రార్థనలోకి వస్తాం, కానీ మరి సేవ చేయడం అనేది చాలా చాలా అది ఉన్నతమైనటువంటి స్థితి. అంటే దేవుని బిడ్డలకు సేవ చేయటము ఎంతో. నేను చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఆ జోంపేటలో వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడు నడిచి వచ్చేదని చెప్పేవారు. మల్లంపేట నుంచి నడిచి వచ్చి ఇక్కడ సేవ అంటే సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసి దేవుని బిడ్డలకి సేవ చేస్తూ వారి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. ఎందుకంటే ఈ దినమందు ఆవిడ కొరకు అనేక మంది కోటేశ్వర్లు ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఇలాంటి భాగ్యం జరగలేదేమో అనుకుంటాను. అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళే కోటేశ్వర్లు, కానీ వారి యొక్క కార్యక్రమానికి తనకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళలేదు, తన భూస్థాపిత కార్యక్రమానికి. కానీ తనకు దేవుడు అనేక మందిని ఇచ్చాడు. ఎవరిని? దేవుని యొక్క బిడ్డలను ప్రేమించేటువంటి వారు. అది దేవుని ప్రేమలోనే దొరుకుతుంది. లోకస్తులు ఎవరు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు, కానీ దేవుని ప్రేమను చూపించే వారి దగ్గర, దేవుని బిడ్డల దగ్గర మనం ఉన్నట్లయితే వారు ప్రేమ ఎంతో గొప్పది. దేవుని బిడ్డలు మన పట్ల చూసినటువంటి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, ఎంత సంపాదించినా ఏది ఉన్నా సరే దేవుని బిడ్డలు మనతో ఉంటే, దేవుని సహవాసము, దేవుని బిడ్డలు అందరూ మన చుట్టాలే, వాళ్ళే మన ఆత్మీయులు. ఎవరో లోకస్తులు ఈరోజు నీ దగ్గర ఉంటే మన దగ్గరికి వస్తారు, లేకపోతే ఎవరు కూడా మన దగ్గరికి రారు. బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయి అంటారు, ఆ విధమైనటువంటి స్థితి. కానీ దేవుని బిడ్డల దగ్గర ఆమె సేవ చేస్తూ తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని అర్పించిందని చెప్పొచ్చు. తన భర్త, తన ఆవిడ కూడా. ఎందుకంటే దేవుని అలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. అంటే అనేక మంది సేవ చేస్తారు, పాటలు పాడతారు, ప్రసంగాలు చేస్తారు, కానీ దేవుని బిడ్డలకి సేవ చేయడం అది గొప్ప భాగ్యం. అనేక సార్లు నేను కూడా దేవుని బిడ్డలకి సేవ చేసినప్పుడు అది ఎంతో సంతోషంగా ఉండేది నాకు. ఈ దినమందు దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడంటే అది దేవుని బిడ్డలకు చేసినటువంటి సేవ అని నేను నమ్ముతాను. అలాగా దేవుని బిడ్డలకు సేవ చేసి అది ఎక్కడికి పోదు, అది పరలోకమందు మనకి అది ఒక ఉన్నతమైన స్థలాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలతో మనం నడుస్తూ, దేవుని బిడ్డలతో వారి యొక్క సలహాలతో మనం జీవించినట్లయితే మనము కూడా దేవుని యొక్క పరలోకాన్ని మనం చేరుతాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకి దొరికినట్లుగా మరి సమయం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ.